అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, ఇట్లా తీరు వార్తలతో మన మైక్టి ముచ్చలు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండి. అంతకంటే ముందు హెడ్లైన్స్. బీఆర్ఎస్ ఇడవదట గచ్చిబౌలి ముచ్చట, సర్కార్ తప్పుల మీద చేస్తదట కోట్లాట. సీఎం ఆడుతుంటే పిల్లల గోల, రేవంత్ రెడ్డి కొట్టిండు గోలు. సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి అట ఈసారి వచ్చింది సామెల్ నోట. తిక్క నిర్ణయాలు చేస్తున్న ట్రంప్, విదేశీ విధానాలతోని అంత కంపు. తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మర్చిపోవుడు జర్రంత తక్కువైంది. స్టేజీల మీదనైనా ప్రెస్ మీట్లనైనా రేవంత్ రెడ్డి పేరు మరీ గుర్తు పెట్టుకొని చెప్తున్నారు. మరి మళ్ళా ఏమైందో ఏం పాడు. సీఎం రేవంత్ రెడ్డికి చాలా దగ్గర మనిషి పేరు మర్చిపోయిండు. ఆయన ఎవరో ఏమన్నాడో గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆదేశాన్ని పాటించి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదే విధంగా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు ఇన్నరా. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అట. కాదు ఏదో పొరపాట్ల నోరు జారింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తర్వాతనైనా చదువుకుంటలేడు. నేను చెప్పిందే రైటు అన్నట్టు చెప్పుకుంటా పోతనే ఉన్నాడు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు. జనం పొట్టు ఓట్లేసి గెలిపించింది ముఖ్యమంత్రి పేరు మర్చిపోయేతానికేనా? కనీసం ముఖ్యమంత్రి ఎవరో తెలియని ఎమ్మెల్యేవు, నువ్వేం ప్రజాప్రతినిధివి అన్నట్టు మాట్లాడుకుంటున్నారట అక్కడి పబ్లిక్. మరి రేవంత్ రెడ్డి కాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటేనే మంచిగుండు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పాలన అంటే గింత ఘోరంగా ఉంటదా అన్నట్టు చేస్తున్నాడు. అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అట్లా కాకుండా చేసేటోడు అనేది మందుల సామెల్ మనసులు ఉన్నట్టున్నది. అందుకే కావచ్చు పేరు తప్పు చెప్పినా దాన్ని గుర్తించకుండా మాటను వెనుకకు తీసుకోకుండా అట్లనే మాట్లాడుతున్నాడు. ఏంది కావచ్చు మరి? రేవంత్ రెడ్డి సీఎం ఉండు కాంగ్రెస్ పార్టీలకు ఇష్టం లేక కావాలనే పేరు మర్చిపోతున్నారా, లేకపోతే పొరపాట్లు మర్చిపోతున్నారా అనేది తెలుస్తలేదు. గానీ ఇప్పటికే యాంకర్లు మర్చిపోయినరు, సినిమా హీరోలు మర్చిపోయినరు, సొంత పార్టీ మంత్రులు మర్చిపోయినరు. వాళ్ళు కూడా జాలదన్నట్టు పార్టీ ఎమ్మెల్యేలు కూడా మర్చిపోతున్నారు. అంటే రేవంత్ రెడ్డి పతారా ఢిల్లీలోనే కాదు, తెలంగాణ గల్లీలో కూడా లేకుండా పోతున్నది అని అంటుర్రు మందుల సామెల్ మాటలు విన్న తెలంగాణ జనాలు. ఇప్పుడు రాజకీయ లీడర్లు ఎవ్వరు ఏం చేసినా ట్రెండ్ అవుతుందో కాదో కానీ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఇప్పుడు ఎమ్మెల్యే మల్లారెడ్డి ఏం చేసినా పక్కా ట్రెండ్ అవుతుంది. ఆయన చేసిన ఏ పనైనా జర్ర సోషల్ మీడియాలో ఎక్కిందా ఖాతం గిరకలు కొడుతుంది. సార్ మొన్ననే జపాన్లో హల్చల్ చేసిన వీడియోలు నెట్టింట్లో తిరగబట్టినాయి కదా, మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండో చూద్దాం పార్టీ. మల్లారెడ్డి సారు ఏమన్నా పోజులు ఇస్తున్నాడా? కిందికెళ్ళి మీ దాకా వైట్ అండ్ వైట్ కుర్తా వేసి కాళ్ళకు బూట్లు వేసుకుని యూత్ పోరాన్ లెక్కనే కెమెరాకు స్టిల్స్ ఇస్తున్నాడు. సార్ ఇప్పుడు సమ్మర్ వెకేషన్ కి జపాన్ పోయిండు కదా, ఇక మొన్ననేమో ఆడ జపాన్ రోడ్ల మీద వెనకకు నడుచుకుంటా రోడ్ షో చేసిండు. ఇక ఇప్పుడు ఆడ బుల్లెట్ ట్రైన్ ఎక్కనికే ముస్తాబైండు. ఈ నొద్దులు సార్ మాటలే బుల్లెట్ తూటా లెక్క దూసుకుపోయేటి, ఇప్పుడు ఏకంగా సారే బుల్లెట్ ట్రైన్ ఎక్క పట్టిండు. ఎప్పుడు మైకు పట్టినా పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా సక్సెస్ అయినా అని చెప్పి మల్లారెడ్డి ఇక ఇప్పటి సంది జపాన్ పోయినా, రోడ్ షో చేసిన, బుల్లెట్ ట్రైన్ ఎక్కినా అని చెప్తాడు కావచ్చు అని కామెంట్ చేస్తారు. సార్ ఫోటోలు పోజులు చూసిన నెటిజనాలు. కంచ గచ్చిబౌలి అడవి భూములను ముట్టుకోవద్దని సుప్రీంకోర్టు చెప్పుడుతోని ఆ ముచ్చట ఒడిచింది. కాంగ్రెస్ పార్టీ ఆ భూముల జోలికి పోతే ఏమవుతుందని ఆ ముచ్చటనే వదిలేసింది. కానీ సర్కారు వదిలేసినా ఇంకెవ్వరు వదిలేసినా మేం మాత్రం వదిలిపెట్టాం అంటున్నారు బీఆర్ఎస్ పార్టీలు. ఆడ జరిగిన నష్టం మీద పట్టి ఇడ్చేటట్టే లేదు. ఉత్తగా వదిలిపెట్టే ముచ్చట గచ్చిబౌలి అడవి ముచ్చట. ఎన్నెన్ని జీవాలను గోసపెట్టుకున్నారు, ఎంత విధ్వంసం చేసిండ్రు. అందుకే అందరూ వదిలిపెట్టినా మేం మాత్రం ఇడిచిపెట్టాం అన్నట్టు పట్టుబట్టిండ్రు కారు గుర్తు పాటోళ్ళు. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి మేడము, ఇంకా కొందరు బీఆర్ఎస్ లీడర్లు అంతా కలిసి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి పెద్ద నివేదిక ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన రేవు తావు లేని నిర్ణయంతోని ప్రకృతికి ఎంత నష్టం జరిగిందో చెప్పిండ్రు. తర్వాత తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టిన హరీష్ రావు మాట్లాడుకుంటా, రాష్ట్రంలో ఒక పేద రైతు తన పొలంలో ఉన్న చింత చెట్టో యాప చెట్టో కొట్టుకుంటే ఎంఆర్ఓ ఎస్ఐ పోయి ఆ ట్రాక్టర్ ను సీజ్ చేస్తారు, పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు, ఆ రైతు మీద కేసులు పెడుతుంటారు, లక్షల రూపాయల పెనాల్టీ వేస్తుంటారు. మరి ఇక్కడ వేలాది చెట్లు వందలాది ఎకరాల్లో నరుకుతా ఉంటే
ఏం చేస్తున్నట్టు, రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు, ఎందుకు కళ్ళు మూసుకున్నారు అంటే పేద రైతుకో న్యాయం, రేవంత్ రెడ్డికో న్యాయం ఉంటుందా? సొంత భూమిలో చెట్లు నరికే రైతులకు శిక్షలు ఫైన్లు వేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎన్ని కోట్ల ఫైన్లు వేయాలి? భారత రాజ్యాంగం ప్రకారం రాజు బీద తేడా లేకుండా ఉండాలి కదా, అందరికి ఒక్క తీరే న్యాయం ఉండాలి కదా అంటున్నాడు. అట్లనే ఇవాళ దాదాపు 3 జింకలు చనిపోయినాయి ఇప్పటికే అని చెప్పి స్పష్టంగా ఫోటోస్ తో సహా ఎవిడెన్స్ తో సహా కుక్కలు కొరికేస్తున్నాయి, జింకలు చనిపోతా ఉన్నాయి, జింకలు పరిసర ప్రాంతాల ప్రజల ఇళ్లలోకి వస్తున్నాయి. అంటే అది ఉన్నటువంటి గూడును చెదరగొట్టినప్పుడు దిక్కులేక అవన్నీ కూడా పరిసర ప్రాంతాల్లోకి పోవడం, కుక్కల దాడిలో చనిపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అడవికి పోయి జింకల చంపినోళ్ళకే శిక్షలా? ఇక్కడున్న అడవిని ఆగం చేసినందుకు సచ్చిన జింకలు జీవులు కావా? అవి వన్యప్రాణులు కావా? ఇది నేరం కిందికి రాదా? ఆ జింకల మరణానికి కారణం ఎవరు అన్నట్టు ప్రశ్నించుతుండు. ఉగాది, రంజాను 2 రోజులు సెలవు, ఉగాదికి 1 రోజు సెలవు, ఆదివారం, ఇవన్నీ చూసుకొని ముందే 50 జేసీబీలు తెప్పించి ఆడ పెట్టుకొని కరెక్ట్ గా ఆదివారము, ఉగాది, రంజాన్ సెలవు దినాలు చూసుకొని ఈ చెట్లు నరికే కార్యక్రమం చేసిండ్రు. అంటే రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను కూడా ఉల్లంఘించారు. కూనీలు చేసేటోళ్ళు, కుట్రలు చేసేటోళ్ళు, ప్రకృతిని విధ్వంసం చేసేటోళ్ళు పక్కా ప్రణాళికతోని రెక్కిలు నిర్వహించి చేసినట్టు కరెక్ట్ కోర్టులకు సెలవు ఉన్నప్పుడే ఇట్లా చేసుడు ఎంతవరకు కరెక్ట్ అన్నట్టు చెప్తున్నాడు. హైడ్రా విషయంలో కోర్టులు సెలవు రోజులలోనే కూల్చుడు కాల్చుడు చేయొద్దని పదే చెప్పింది. అయినా ఇట్లా చేసుడు ఎంతవరకు కరెక్ట్ అన్నట్టు అడుగుతున్నాడు హరీష్ రావు. ఏం డీజీపీ గారు, ఇవాళ సోషల్ మీడియాలో ముఖ్యమంత్రిని ఒక మాట అంటనో, ఒక జింక చనిపోయిందంటనో, ఒక వాస్తవాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అర్ధరాత్రి పూట వచ్చి ఆడవాళ్ళు అని కూడా చూడకుండా జైళ్లలో పెడుతున్నారే. మరి ఇక్కడ పర్యావరణ సమతుల్యం దెబ్బతీస్తూ, క్రిమినల్ నెగ్లిజెన్స్ కు పాల్పడుతూ, వేలాది చెట్లను నరుకుతూ, మూగ జీవాలను చావుకు కారణమైనటువంటి వాళ్ళ మీద ఎందుకు సుమోటో కేసు పెట్టరు? తప్పు ఎవరు చేసినా తప్పే కదా. మా మీద, మా పార్టీ కార్యకర్తల మీద, పర్యావరణాన్ని కాపాడుండ్రి అని చెప్పేటోళ్ళ మీదనేనా మీ ప్రతాపము అని పోలీసులను గట్టి అని అడిగిండు హరీష్ రావు. ఇగో గిట్లా న్యాయపరంగా ఏం చేయాలనో అది చేసుకుంటేనే కంచగచ్చిబౌలి భూములు కాపాడుకునే తానికి కొట్లాడతాం అన్నట్టు చెప్పిండు హరీష్ రావు. మరి చూడాలి ఈ భూముల కొట్లాట ఎందాక పోతుంది, కోర్టులు ఇచ్చిన స్టే తర్వాత ఏమైతుందా అనేది. ఒక రాష్ట్రానికి సీఎం అన్నప్పుడు ఎట్లుండాలి ఏం కథ, ఇంకా ఆయన మాట్లాడే మాటలు ఇంకెట్లుండాలి? ఏది మాట్లాడినా 1-2 మాటల ఆలోచన చేసి మాట్లాడాలి, అవునా కాదా? ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు రాష్ట్రం మొత్తం వింటది కాబట్టి. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూడు ఎసొంటి మాటలు మాట్లాడుతుండో. క్వాలిఫికేషన్ చూపిస్తే గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న ఫార్ బెటర్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇన్ ది గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి ఎంఏ పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంఏ బిఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వేరేజ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ హార్డ్లీ గ్రాడ్యుయేట్స్ ఉంటే కూడా ఎక్కువగా ఉన్నది. అయ్యా ఇన్నరా ఎంత పెద్ద మాట అన్నాడు మన సీఎం సారు. ప్రైవేట్ స్కూల్ టీచర్లు చాలా మంది డిగ్రీ కూడా చదువుండకపోవచ్చు, అలా గవర్నమెంట్ టీచర్లకు ఉన్నంత తెలివి లేదు అని బాజాబ్తో బయటకే అంటున్నాడు. మళ్ళీదేమన్నా తొలుసురా అంటే ఏమన్నా అనుకోవచ్చు కానీ ముఖ్యమంత్రి సారు మస్తు సార్ ఇట్లా ప్రైవేట్ స్కూల్ టీచర్లను అవమానిచ్చిండు. అప్పుడేమో ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో టీచర్ లెక్క చదువు చెప్తుర్రు అన్నాడు. ఇప్పుడేమో ఇట్లా మళ్ళీ అది కూడా 4 గోడల నడమని మాట్లాడిండా అంటే ఏమని అనొచ్చు కానీ అంత పెద్ద సభలో ఇట్లా నోరు జారితే ఎట్లా అన్నట్టు. సరే సార్ మాట ప్రకారం ఉండొచ్చు, కొందరు ఏనో ఓ కాడ చదువు చెప్పరానోళ్ళు, తప్పు చేసినోళ్ళు, కానీ అందరు అట్లనే ఉండరు కదా. ప్రైవేట్ స్కూల్లో పాఠాలు చెప్పి పిల్లగాలు మంచి ర్యాంకులు కొట్టేటట్టు చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఒకవేళ అదే నిజమైతే సర్కారీ స్కూల్ టీచర్లే తోపనుకుంటే మరి సర్కారీ స్కూళ్ళలో పిల్లలు ఎందుకు ఎక్కువ మంది లేరు? సర్కార్ బలాల చదువు మంచిగా ఉంటది, పిల్లగాలకు మంచి భవిష్యత్తు ఉంటది, వీటిని మంచిగా తీర్చిదిద్దుదామనే మీ ఆలోచన చాలా బాగుంది సారు. కానీ ఇట్లా తెలిసి తెలియకుండా ప్రైవేట్ స్కూల్ టీచర్లు అందరిని అవమానించడం చాలా తప్పు. ఒక సీఎంగా మీరు అనవలసిన మాటలు కాదు ఇవి. ఎవరో ఒకరిద్దరు తప్పు చేస్తే అందరిని దూషించడం మంచి పద్ధతి కాదు. ఇంకోసారి ఇట్లా నోరు జారకుండా సర్కారీ స్కూల్లో చదువు చక్క పెట్టే పని ముంగటేసుకోరని అంటుర్రు. సార్ స్పీచ్ ని హట్ అయిన చాలా మంది ప్రైవేట్ స్కూల్ టీచర్లు. ట్రంప్ తీసుకుంటున్న కంపు నిర్ణయాలతోని ప్రపంచ దేశాలు అతలాకుతలమవుతున్నాయి. సుంకాల పెంపుతోని సూడి పడుతున్నాయి స్టాక్ మార్కెట్లు. పెట్టుబడి పెట్టి లాభాలు వస్తాయని ఎదురు చూసిన మన దేశం జనాలు కోట్లు స్టాక్ మార్కెట్లలో ఆవిరైనాయి. అసొంటి నిర్ణయాలు చేసిన ఆ కంపుగాడు ఇప్పుడు ఆ అమెరికాకు పోయి చదువుకునే మన దేశం పిల్లల భవిష్యత్తు ఆగం చేసే ఇంకో నిర్ణయం తీసుకోబోతున్నాడట. పిచ్చోన్ చేతికి రాయిచ్చినట్టే చేసిండ్రు కావచ్చు అమెరికా దేశం పబ్లిక్, మరి లేకుంటేంది ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేస్తున్నాడు ఆ ట్రంప్. సుంకాల పేరుతోని సుడిగుండాలు సృష్టించిన ట్రంప్ ఇప్పుడు ఆ దేశంలో చదువుకునే పిల్లల గొంతు విసికినట్టు చేసే నిర్ణయాలు తీసుకోను ఉపాయం చేస్తున్నాడట. ఆ దేశానికి చదువుకోను పోయి ఆ చదువు అయిపోయినాక ఇంకో 3 ఏళ్ళు అక్కడనే ఉండి ఉద్యోగం
ఉద్యోగం ఎంకులాడుకునే ఛాన్స్ ఉండేది. దాన్ని ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారట. ఆగో దాన్ని ఇప్పుడు తీసేసి పిల్లల చదువు అయిపోగానే ఎవరి దేశం వాళ్ళు పోయేటట్టు చేసే చట్టం చేస్తాడట. ఒకవేళ ఆ చట్టం పాస్ అయితే మన పిల్లగాళ్ళు 3 లక్షల మందికి ఎక్కువనే వెనుకకు రావాల్సి వస్తుందట. ఇసొంటి నిర్ణయం తీసుకొని బయట దేశాల పిల్లల నోట్లే మన్నుగొట్టుడే కాదు, అక్కడి కంపెనీలకు కూడా కష్టకాలమే తీసుకొచ్చే ఆలోచన ఇది అని అంటురు కొందరు. బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు తక్కువ పైసలకు ఎక్కువ కష్టపడి పని చేస్తారు, అట్లా మాకు లాభాలు వస్తాయి. అసొంటి బంగారు బాతును చంపితే మేము ఏం కావాలి అన్నట్టు కంపెనీలు లాభోదిబో అంటున్నాయట. ఒకవేళ ఆ నిర్ణయమే చట్టం అయితే ఇక్కడ నుంచి కొడుకును బిడ్డను అమెరికాకు పంపిన అయ్యవ్వల ఆశలు గంగలగాల్సినట్టే అయితాయట. అమెరికాలో కొలువు చేసుకుంటా ఇంతో కొంత సంపాదించి ఇండియాకు పంపితే ఇన్ని రోజులు అయ్యవ్వలు పడ్డ కష్టాలు తీరుతాయి. కానీ అట్లా కాకుండా ఆ కంట్రీ ట్రంప్ ఉపాయం చేస్తున్నాడట. ఏమంటే అమెరికా దేశానికి అధ్యక్షుడు అయిండో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కలను భయపెట్టే పని చేస్తున్నాడు. నిజంగా పిచ్చోన్ చేతికి రాయిచ్చినట్టే అవుతున్నది అని అంటుర్రు పిల్లలను అమెరికాకు పంపిన ఇక్కడ అయ్యవ్వలు. ముఖ్యమంత్రి అంటే 1,00,000 పనులుంటాయి. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి ఇటు సర్కార్ను ఇటు పార్టీని చక్కదిద్దుడంటే తల పని తోకకొస్తుంది. అవేగాక ప్రతిపక్ష పార్టీలను తట్టుకునుడు ఇప్పుడు తలకు మించిన పని అవుతున్నది. అన్ని గనం చుట్టూ జొర్రిగలు మూగినట్టు ఉంటే ఎంత టెన్షన్ ఉండాలి ఏం కథ. కానీ మన సీఎం రేవంత్ రెడ్డిని చూడూరి ఏం చేస్తుండో. చిన్నపిల్లల కలిసి చిన్నపిల్లగాడైండు సీఎం రేవంత్ రెడ్డి. బుడ్డ పోరలు కేకలు పెట్టి ఫుట్బాల్ ఆట ఆడుతుంటే వాళ్ళతో కలిసి బాల్ను దన్నిండు. ఉత్తగా ఉరికి ఏదో ఆడినమంటే ఆడినమన్నట్టు కాదు, అటు పక్కున్న గోలుల చెండు వాడేటట్టు దన్నిండు. రంగారెడ్డి జిల్లా మంచిరేవుల యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అనేది షురూ చేసేటానికి పోయిండు సీఎం సాబు. ఆడికి పోయినాక ఉత్తగానే రిబ్బన్ కత్తిరించి శిలాపలకాలకు అడ్డముండే పరదాలు గుంచి ప్రారంభం చేసి వస్తే ఏం మజా ఉంటది. అందుకే చిన్న పిల్లలతో కలిసి ఆటలాడిండు రేవంత్ రెడ్డి. ఫుట్బాల్ ఆట ఆడుట్లా సారు బాగా అనుభవం కలిగినట్టే జోరు మీద కిక్కులు కొట్టుకుంటా గోల్ చేస్తున్నాడు. ఇటు పక్క గోల్ కొట్టి అటు పక్కకు పోయి వేరేటోళ్ళు దన్నిన ఫుట్బాల్ నాపి వాళ్ళకు గోల్ కాకుండా చేసిండు. ఇక దీని మీద ప్రతిపక్షాలు ఏమంటాయి, ఎసొంటి విమర్శలు చేస్తాయి అనేది పట్టించుకోకుండా ఆడిండు సీఎం సారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆటల కేంద్రం చేయాలనని వచ్చే ఒలింపిక్స్ నాటికి మన రాష్ట్రం నుంచి మెడల్స్ వచ్చేటట్టు చేయాలనని ఇగో ఇట్లా తను కూడా ఆటలాడేటోళ్లను ప్రోత్సహిస్తున్నాడు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి మాతోని ఫుట్బాల్ ఆడిందని ఆ చిన్న పిల్లలు ఎంత సంబరపడ్డారో కదా. మద్యపానం ఆరోగ్యానికి హానికరం, దానికి బానిస కాకూడదు. ఒకవేళ తాగాలే అని పానం మందు మీదికే గుంజితే ఇంటికాడనో బార్ షాపులనో తాగాలి. అంతేగాని ఏడబడతాడ తాగితే పోలీసులు మైల పోలు తీస్తారు. ఆగో అది తెలిసి కూడా ఈ చిల్లరగాడు ఏడ సిట్టింగ్ వేసిండో చూడండి. చూడుండ్రి వాన్ బల్పును బండకు గొట్ట ఏమన్నా పొగరున్నదా వీనికి. అక్కన్నో ఇక్కన్నో కాదు, ఏకంగా ఢిల్లీ మెట్రో రైల్లో కూర్చొని బాజాప్త మందు తాగుతున్నాడు. మందులకు మంచిం కోసం ఉడకబెట్టిన కోడి గుడ్డు తెచ్చుకున్నాడు. ఆగ చూడుండ్రి పొట్టు తీస్తుంటే పొచ్చలు కింద పడుతున్నా సోయి లేకుండా ఓల్చుకొని తింటున్నాడు. అదేమన్నా బార్ షాప్ అనుకుంటున్నాడా లేకుంటే కళ్ళు మండవ అనుకుంటుండా. వాని కండ్లు నెత్తికెక్కిన కావురంల మన్ను, వాని మొద్దు ముఖంల చెప్పు. ఢిల్లీ మెట్రో వాని తాత జాగిరన్నట్టు ఆరాంసే ఆస్వాదించుకుంటా తాగుతున్నాడు. మందు తాగుతుంటే ఎవరో వీడియో తీసిండ్రట. మరి అట్లా వీడియోని తీసే బదులు పోలీసులకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. కానీ అట్లా చేయకుండా వీడియోలు తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టిండ్రట. అయితే దీని మీద వాడు తాగేది మందు కాదు, అది యాపిల్ జ్యూసు, దాని గిలాసలో పోసుకొని మందు తాగినట్టు ఫోజులు ఇచ్చిండు. వీడియో తీసినోడు కూడా వాని దోస్తే ఉన్నట్టున్నది, అందుకే కావచ్చు పోలీసులకు ఫోన్ చేయకుండా వీడియో తీసిండు అని అంటుర్రు సోషల్ మీడియాలో వీడియో చూసినోళ్ళు. మందు తాగినట్టు యాక్టింగ్ చేసి చూసేటోళ్లను ఎడ్డోళ్ళని చేసిండ్రని కొందరు కామెంట్లు పెడుతుండ్రు. ఎవరు ఎట్లన్నా పోలీసులు వాడిని ఇట్లా చేసినందుకు దొరకబట్టి లాఠీలతోని సన్మానం చేయాలి. అది మందైనా జ్యూస్ అయినా మంది ఎక్కి ప్రయాణాలు చేసే మెట్రోలా కథలు పడకుండా చూడాలి. అట్లయితేనే అక్కడికి రాని రీల్స్ చేసి టైం వేస్ట్ చేసుడు ఆగుతుంది అని అంటుర్రు వీణా సొంటోళ్ళని చూసిన జనాలు. చూసినానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లునే ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండ్రి మైక్ టీవీ ముచ్చట్లు.